విలువైన మాట చెప్పాలని నిలబడుతున్నా. నువ్వు ప్రవహిస్తూ ఉన్న ప్రభు అడ్డుకట్టు వేయకుండా నిలబడుతున్నాను ఆయన. నీ మాట విననప్పుడు పాత నిబంధనలో మాకు కఠినమైన ఆజ్ఞలు నీవిచ్చావు. పంటికి పన్ను అన్నావు, కంటికి కన్ను అన్నావు. పాపం చేస్తే ఆ పాపం ద్వారా జీతం అన్నావు, నరకం. ఒకటి చేతితో పాపం చేస్తే ఆ చేతితో తీసేయాలన్నావు. కంటితో పాపం చేస్తే కంటికి కన్ను, పంటికి పన్ను అనేది ధర్మశాస్త్రం పాత నిబంధనలు ఇచ్చావు. వెంటనే మరణాన్ని ఇచ్చావు పాపకి. కృత నిబంధనలు అయితే నాయన ప్రేమను పంచావు నాయన. కృత నిబంధనలు నాయన అన్నాడు కూడా వారిని ఇక మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు. ఆత్మను మాకు అనుగ్రహించావు, మా దీపాలను వెలిగించావు. కృత నిబంధనలో నా ప్రభువా నీవు రాతి మీద ఆజ్ఞలు రాశావు. మానవుడు చదువుకుంటున్నాడు కానీ అనుసరించలేకపోయాడు. కాబట్టి నాయన నీ ప్రియకుమారుని మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా రక్త ప్రోక్షణ ద్వారా రక్తముతో నిబంధన చేస్తూ కృత నిబంధన మాకు అనుగ్రహించారు. వారి ధర్మ విధులు, న్యాయ విధులు వారి గుండెల మీద మెత్తని మనసులలోనే రాస్తున్నాను. ఎవడు వాడికి క్రీస్తుని గురించి చెప్పాల్సిన పని లేదని మీరు మాట్లాడుతున్నారు. ఏ సహోదరునికైనా ఏ పట్టణస్థునికైనా ప్రభువుని తెలుసుకున్నాడని చెప్పాల్సిన అవసరం లేదు. ఉపదేశము చేయడు, ఎందుకంటే నేనే వాని గుండెలలో ఉన్నాను, ఆజ్ఞగా ఉన్నాను, వాక్కుగా ఉన్నాను, ప్రేమగా ఉన్నాను. ఒకప్పుడు నేను దూరం అయ్యాను కానీ ఇప్పుడు వాడి గుండెలలో నేనే నివసిస్తున్నాను. వాడు మంచి ఏంటో చెడేంటో వాడికి తెలియజేస్తున్నాను. లోపల ఉండి వాడితో మాట్లాడుతున్నానని మీరు మాట్లాడుతున్నారు. ఇది క్రొత్త నిబంధన అని మీరు మాట్లాడుతున్నాడు. ఎంత ప్రేమమూర్తివి నాయన, మాలోకి వచ్చావు, మాకే తెలియజేస్తున్నావు. మంచి ఏంటో చెడేంటో, నీతి ఏంటో అనీతి ఏంటో, నిజమేంటో అబద్ధమేంటో, సత్యదేవుడెవరో అసత్యమేంటో నీవు మాకు తెలియజేస్తూ మమ్మలను బలపరుస్తూ నడిపిస్తున్నావు. నీవే మాకు స్వరముగా వాక్కుగా ఉండి నడిపిస్తున్నావు. ఇది కృత నిబంధన అన్నావు నాయన, నీకు వందనాలు స్తోత్రం. వారితో నా కృత నిబంధన స్థిరపరుస్తానన్నావు ప్రభు. మూడోది కృత నిబంధన అంటే ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మీరు తీసుకోవాలి. ఇది నా రక్తము వలనైన కృత నిబంధన అన్నావు. ఇది ఆజ్ఞ ఇస్తున్నావు, కమాండ్మెంట్ ఇస్తున్నావు నాయన. కృత నిబంధన ప్రతి ఒక్కడు మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభు బల్లలో పాల్గొనాలి. తద్వారా మీరు నిత్యము జీవిస్తారని, నిత్యము ఆయన మీలో ఉంటాడని, లోకాన్ని జయిస్తారని మీరు కృత నిబంధన చేస్తున్నారయ్యా. పాత నిబంధనలన్నీ గతించిపోయి మేము విన్నందువలన నీ మాట సత్యము కాబట్టి నా ప్రభు ఇంతవరకు లోకాన్ని నాశనం చేయకుండా జలములతో నిత్య నిబంధన చేసి మాట ఇచ్చి తప్పకుండా ఇలా ఎంత పాపం విస్తరించినా నా ప్రభు మరలా ప్రభు లోకాన్ని నాశనం చేయకుండా, భూమిని నాశనం చేయకుండా, భూమిలో ఉన్న సమస్తాన్ని నాశనం చేయకుండా నిబంధన చేసి నిత్య నిబంధన చేసేంత వరకు కాపాడి ఉన్నావు నాయన. ఇక ముందు కూడా మేము దోషులమని తెలిసే నీ ప్రియకుమారుని లోకానికి పంపించి నీ ప్రియకుమారుని శిలువ బలియాగము ద్వారా మాతో పాత నిబంధన కొట్టివేసి కృత నిబంధన ప్రేమ, కృత నిబంధన విశ్వాసం, కృత నిబంధన నిరీక్షణ, కృత నిబంధన ఆత్మ, కృత నిబంధన పరలోకం, కృత నిబంధన ఉచితముగా రక్షణ మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పిస్తున్నాను. నీ ప్రియకుమారుని ద్వారా ఆజ్ఞలు నెరవేర్చి పాత నిబంధనను నెరవేర్చి ముగించాడు. కృత నిబంధనలో మాకు నాయన నెమ్మదిని ప్రసాదించాడు. ఓడిపోతున్న మాకు నాయన నీ ప్రియకుమారుని ద్వారా కృత నిబంధనలో క్షమ, రక్షణ, ఆత్మను అనుగ్రహించి మరలా నీ యొద్దకు చేర్చుకున్న మా ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు అర్పిస్తున్నాను. ఈ సమయాన్ని బట్టి వందనాలు. నిన్ను నమ్ముకొని నీ మాట విని
భయభక్తులు కలిగి నడుచుకొని నిత్యత్వాన్ని అనుభవించినట్లుగా సహాయం చేయండి. నిత్య జీవాన్ని అనుభవించినట్లుగా సహాయం చేయండి. నిత్య రాజ్యముల ప్రవేశం సహాయం చేయండి. ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తెలుస్తూ బిడ్డలను బలపరచమని, క్రొత్త నిబంధనలో ఎదిగి ఫలించినట్లుగా సహాయం చేయమని, నీ కృపలో దాచబడి వర్ధిల్లినట్లుగా సహాయం చేయమని, ప్రతి శోధన తప్పించమని, జయ జీవితము దయచేయమని, యేసుక్రీస్తు నందు ప్రభువా నిత్యత్వం, యేసుక్రీస్తు నందే నిత్య జీవము, యేసుక్రీస్తు నందే నూతన సృష్టి, యేసుక్రీస్తు నందే పరలోకము, యేసుక్రీస్తు నందే ఆశీర్వాదాలు, యేసుక్రీస్తు నందే పరలోకము మాకు అనుగ్రహిస్తున్నందుకే, పాప క్షమాపణ అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పిస్తూ, కృప ద్వారా మా నీతి కాదు, మా మంచితనం కాదు, నీ ప్రియకుమారుడి యొక్క రక్తము ద్వారా మాతో కృత నిబంధన చేసి మమ్మలను మీ ఎద్దుకు చేర్చుకొని ఇక నాశనము లేని జీవితాన్ని, నిత్య నిబంధనను స్థిరపరిచిన దేవానికి వందనాలు స్తోత్రాలు అర్పిస్తూ యేసయ్య ఘన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చెబుదాం అందరూ ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక.